అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడిచ్చిన మహాఉత్సవం బట్టి ఎవరైతే దేవుని భయభక్తులను జీవిస్తూ ఉంటారో వారందరూ కూడా దేవుడి చేత ఆశీర్వదించబడతారని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. మొట్టమొదటిగా చూస్తే ఎవరైతే దేవుని భయభక్తులు జీవిస్తూ ఉంటారో వారందరికీ కూడా దేవుడు ధన్యకరమైన జీవితాన్ని దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. రెండో విధంగా మనం చూసుకున్నట్లయితే మేలుతో మన హృదయాన్ని తృప్తిపరుస్తూ ఉంటాడండి, లేదా మేలుతో మన హృదయాన్ని నింపుతూ ఉంటాడండి, లేదా మేలుని దేవుడు మనకి కలగజేస్తూ ఉంటాడు అనమాట అండి. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే ఒలీవ మొక్క వలె నీ పిల్లలు నీ భోజనము బల్ల చుట్టూ భోజనము చేస్తారని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. నాలుగవదిగా మనం చూసుకున్నట్లయితే పిల్లలు నువ్వు చూస్తావని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. ఐదవదిగా మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క కాపుదల, నడుపుదల, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క కృప మనకి తోడుగా ఉంచుతాడని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. ఆరవదిగా మనం చూసుకున్నట్లయితే మంచి ఆరోగ్యాన్ని మనకు దయచేస్తూ ఉంటాడండి. చక్కగా మనం సంతోషంగా భూమి మీద జీవించే యోగ్యతను కలగజేస్తూ ఉంటాడని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. అలాగే ఏడవదిగా మనం చూసుకున్నట్లయితే దేవుడు మన జీవితాల్లో నూతన ఆశీర్వాదాలు, నూతన మేలులు, నూతన దీవెనతో పాటు మన జీవితంలో నూతన ఆశీర్వాదాలు, అలాగే నూతన ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో చేసి చక్కగా మనం ఎలా జీవించాలో, ఎలా నడుచుకోవాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా నడుచుకోవాలో దేవుడు మనకి నేర్పించి మనందరినీ కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు కృప చూపుతాడు అనమాట అండి. దేవుడు ఇచ్చిన మహాఉత్సవాన్ని బట్టి మన దేవుని భయభక్తులను జీవిస్తే ఇంకా ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు మనకి పంపిస్తూ ఉంటాడు అనమాట అండి. కాబట్టి మనలో విశ్వాసం అనేది, నమ్మకం అనేది, భక్తి అనేది మనము అలవాటు చేసుకుని చక్కగా విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటే చక్కగా దేవుడు మన జీవితంలో ఒక ధన్యకరమైన జీవితం దయచేసి హ్యాపీగా జీవించే యోగ్యతను దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. హ్యాపీగా ఉండాలన్నా, సంతోషంగా ఉండాలన్నా, సమాధానం కావాలి అన్నా, లేకపోతే దేవుడి కృప మనకు తోడుగా ఉండాలన్నా మనందరము కూడా దేవుని భయభక్తులు కలిగి జీవించాలని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. మంచి ఆరోగ్యం కావాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు కనుక మరి యవనస్తులు, వృద్ధులు, చిన్నలు, పెద్దలు మీరందరూ కూడా ఏమైనా ఆలోచన చేసుకున్నారండి, నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి హాయిగా ఎండి కలిగి మంచి ఆరోగ్యం కలిగి భూమి మీద హాయిగా జీవించాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నానండి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటూ ఉంటారో వారందరూ కూడా తలలో ఉంచండి. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలేని స్తుతిస్తోత్ర ప్రభా, ఎవరైతే ప్రభా నీ యందు భయభక్తులు జీవిస్తూ ఉంటారు తండ్రి వారికి తండ్రి ప్రభా మీరు ఇచ్చే ఆశీర్వాదాలు తండ్రి పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి తండ్రి. ప్రభా కొన్నింటికి తండ్రి ప్రభా మాట్లాడారు, నీకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరు తండ్రి స్తోత్రం ప్రభా, నీ యందు భయభక్తి కలిగి తండ్రి స్తోత్రం ప్రభా, చక్కగా తండ్రి స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్కరు కూడా తండ్రి మంచి జీవితాన్ని తండ్రి ప్రభా సంపాదించుకుని ప్రతి ఒక్కరు ఉన్నతమైన స్థితిలో ఉండడానికి దేవుని నీ కృప దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా, నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఉద్యోగం చేస్తున్న వారిని, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారిని, అలాగే తండ్రిస్తున్న వ్యాపారం చేస్తున్న వారిని తండ్రి, సంతానం బిడ్డలను, గర్భిణీశులను, బాలింతరాలను తండ్రి నీకు వందనాలు తండ్రిస్తుండవా. ఇంకా తండ్రిస్తుండవా. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని తండ్రి, చేతులు చేసుకుంటున్న వారు తండ్రిస్తుండవా. సర్వశిష్యులు ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని ఎవరికి కావాల్సిన సహా వారికి దయచేసి అలాగే తండ్రి ప్రతి ఒక్కరు కూడా నీ అంత భయభక్తులను జీవించి నీవిచ్చే ఆశీర్వాదాలు పొందుకుని తండ్రి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని ప్రతి ఒక్కరికైనా దయచేయమని మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని మా ప్రభుత్వాన్ని యేసుక్రీస్తు పేసమని నమ్మని వేడుకుంటున్నాం తండ్రి. ఆమె అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుకునేను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. దేవుడు ఇచ్చిన మహాఉచ్చమైన కృపను బట్టి, ఆయన కాపుదలను బట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. మన దేవుని భయభక్తులు జీవిద్దాం. యవనస్తులు మీరందరూ ఏమైనా ఆలోచన చేసుకుంటున్నారండి? జీవిస్తారా? దేవుని భయభక్తులు కలిగి పొందుకుంటారా ఆశీర్వాదాలు, దీవెనలు, మేలులు? ఏమంటారండి? మీ ఆలోచన మీదే. మనందరము కూడా దేవుని పిల్లలము కనుక దేవుని భయభక్తులు కలిగి జీవించి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి
ఆయనకి అంగీకారంగా నడుచుకుని ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకొని భూమి మీద హాయిగా జీవిద్దామా? ఏమంటారు?